ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.
నా పేరు ఆరు. గమ్యం అనేదే లేకుండా నదిలాగా నా జీవితం సాగిపోయేది. గాలిలాగా నా ఇష్టం వచ్చిన తీసుకెళ్ళిపోయేవాడిని. అప్పుడే నేను నా కావేరిని చూశాను. నా సర్వస్వం తనే అనిపించింది. ఇప్పుడు తనని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాను. తీసుకువెళ్ళాలనే ఆలోచనే రాలేదు కదా, ఎందుకురా నన్ను వదిలి వెళ్ళావు? రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, చూసినవన్నీ చుట్టేస్తున్నా, చూడాల్సినవి టిక్ పెట్టేస్తున్నా. ఏదేమైనా సరే క్రిస్మస్ కి కన్యాకుమారిలో ఉండాలి. 17, 18 తాజ్మహల్ చూసేస్తాం. ఆ తర్వాత అలా కిందకు వస్తే 22కి నాగర్కోయిల్కి వచ్చేస్తాం. సో క్రిస్మస్, న్యూ ఇయర్ కన్యాకుమారిలో జరుపుకోవచ్చు. అయితే ఓకే. మామా ఏంట్రా ఈ చుట్టేసినవన్నీ చూస్తుంటే ఈసారి ఈ ట్రిప్ కి వెళ్ళి వచ్చేసరికి ఇండియాలో అన్ని ప్లేసులు చూసేసినట్టే. అందులో డౌటే ఉందిరా. మరి వచ్చే సంవత్సరం అలా పక్కనున్న చిన్న చిన్న దేశాలు చూసొద్దాం. అందుకు పాస్పోర్ట్లు అవి కావాలి సార్. తీసుకుంటే సరే. ఏంటి పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు ఉండాలి. అయితే నీకు పెళ్లి చేస్తే సరే. అదేంట్రా మన డీల్ మర్చిపోయావా ఏంటి? ఏంటో డీల్? ముందు నీ పెళ్లి, ఆ తర్వాతే నాకు. దానికంటే ముందేమనుకున్నావు? ప్రేమించే పెళ్లి చేసుకుంటానన్నావు, కానీ ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు. రే అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందిరా నీకు? ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చెప్పడానికి అదేమన్నా బస్సారా? వచ్చినప్పుడు చెప్తా. ముందు సామాన్లని సర్దు. అలాగే అలాగే. ఎప్పుడు నస పెట్టకుండా పోయినసారి తెచ్చిన తుప్పు పట్టిన కత్తి మాత్రం పెట్టకు. మనం ఇప్పుడు వెళ్ళబోయేది మేఘాలయ అడవుల్లోకి. అయితే అస్సాంలో గూర్ఖా ఇచ్చాడు ఒక కత్తి, అది పెట్టు. అలాగే పెట్టాం. అలాగే ఆ హెడ్ లైట్, చార్జర్. కొంచెం కూర చేయి, కొంచెం పులుసు చేయి, పచ్చడి చేయి. అయ్యా ఏంటయ్యా? మా అక్కయ్య వైద్యం కోసం ఊరికి బయలుదేరాము. క్యూలో నిలబడ్డప్పుడు ఎవరో జోబు కొట్టేశారయ్యా. నువ్వు వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిపో. అయ్యా అది కాదయ్యా, ఒక చిన్న సహాయం. ముందు పచ్చడి చేయి, దాంతో పాటు మటన్ కీమా కూడా చేసే. అయ్యా ఏంటయ్యా? ఒక 400 ఇచ్చి మీ అడ్రస్ ఇచ్చారంటే ఊరికి అడిగానే పంపుతానయ్యా. వెళ్ళవయ్యా. ఈ వయసు ఏంటి, ఆయన వయసు చచ్చే వయసు. వాళ్ళతో ఎలాగైనా మాట్లాడేది. కాదే ఇక్కడ చావు గిరాకి. నువ్వు తీసుకోండి. ఇంత డబ్బా? వద్దు బాబు, ఇంతొద్దు, నాకు 400 చాలు. పర్లేదు, ఉంచుకోండి. సరే బాబు, మీ అడ్రస్ ఇవ్వండి, వెంటనే పంపిస్తాను. మాకు పర్మనెంట్ అడ్రస్ అంటే లేదండి. మరి ఎలా బాబు మీకు డబ్బు పంపడం? కష్టంలో ఉన్నామంటూ మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. బాబు నువ్వు బాగుండాలి. పర్లేదండి, చల్లగా ఉండాలి. అక్క రాక్క. రొయ్యలు ఎగురు. గోవాకి 2 టికెట్లు ఇవ్వండి. సారీ సార్, ఎందుకు ఈ లైన్ చెక్ చేస్తున్నారుగా, కనిపించట్లేదా? ఏదైనా ఫ్రీగా ఇస్తారా సార్? టైం ఎంత అయింది సార్? 9:40. కొంచెం ముందుకెళ్ళండి సార్. ఆయన మీదకి ఎక్కమంటావా?
ప్రతి నెల కరెక్ట్ గా చెకప్ కి వెళ్తున్నావాక? తరచుగా చెకప్ రమ్మని ఆ డాక్టర్ అని చెప్తూనే ఉంది. డబ్బులు గుంజడానికి అలా చెప్తారు. దోపిడీ రాజ్యం. డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పారా? డిసెంబర్ 20-28 లోపల అవుతుందని డేట్ ఇచ్చారు. కానీ చూస్తుంటే ఈవేళ రేపు అయ్యేలా ఉంది. త్వరగా ఫోటో చూస్తుంటే డబల్ ధమాకాలా ఉంది. వాళ్ళ డాక్టర్ ఆయనకేం డేట్ ఇచ్చారో కాస్త కనుక్కొని చెప్తావా? ఏంటమ్మా ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు సార్. ఏమన్నాడేంటి? లక్ష్మి నన్ను అడిగింది కాన్పుకి డాక్టర్ ఏ డేట్ ఇచ్చారని. అది విని ఈ కుర్రాడు డాక్టర్ మీకే డేట్ ఇచ్చారో అడిగి చెప్పమన్నాడు సార్. ఆవిడతో ఏమన్నా? నేనే అనలేదే. లేదు. ఏం లేదా, వస్తున్నా ఉండు. వెళ్ళే సార్. వెళ్దామా? ఏంటి సార్, ఎక్కడికి రమ్మన్నారు సార్? డెలివరీకి. పోలీసులు అంటే అంత మర్యాదగా మాట్లాడడం తెలీదా? నోటికి ఏమొస్తుంది మాట్లాడతావా? సార్ వెపన్ సార్. అన్ని చెక్ పాయింట్స్ లోనూ సెక్యూరిటీ టైట్ చేయండి. రవి, అందరూ అలర్ట్ గా ఉండండి. ఏది అడిగినా చెప్పిందే చెప్తున్నారు సార్. మీరు చెప్పారంటే ఫర్దర్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను సార్. సార్, ఇది అస్సాం ట్రైబ్స్ యూజ్ చేసే వెపన్ సార్. సార్, ఉల్ఫా తీవ్రవాదులు అయింటారా? చూస్తుంటే ఇదేదో కోళ్ళ ఉంది. దీనిలో ఏదో ఇంటర్నేషనల్ క్రైమ్ ఉన్నట్టుంది సార్. కాదు, ఇది బ్రైలీ లెటర్. మహేంద్ర సార్, రైల్వే స్టేషన్ లో ఎవరైనా బ్లైండ్ వాళ్ళు ఉంటే పిలుచుకురండి. ఎస్ సార్. సార్, ఈ ప్లేసులో పెట్టారు, ఈ ప్లేసులో పెట్టబోతున్నారు. వీళ్ళు వెనకాల ఏదో పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుంది సార్. మీ వెనకాల ఎవరున్నారా? ముగ్గురు పోలీసు వాళ్ళు సార్. ఏంటి ఎగతాళా? సార్, ఏది అడిగినా కూడా ఇలాగే చెప్తున్నారు సార్. ఇంత డబ్బు మీకెక్కడదురా? 6 నెలలు ఎస్టేట్ లో పనిచేస్తే వచ్చిన డబ్బు సార్. రే, ఇది మేము నమ్మాలట్రా? సార్, కష్టపడితే వచ్చిన డబ్బు సార్. నువ్వు చెప్పే మాటలకి నీ వేషానికి సంబంధం లేదురా. అన్నీ మిల్స్, రామ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్. ఈయన కార్డు మీ చేతికి ఎలా వచ్చిందిరా? ఆయన మా ఫ్రెండ్ సార్. అంత పెద్ద ఆయన మీకు ఫ్రెండ్ అట్రా? అవును సార్. సార్, డబ్బు కోసం ఆయన్ని కిడ్నాప్ చేయబోతున్నారు సార్. అడిగితే దానికి వాళ్ళు సమాధానం ఇచ్చారు చూడండి. ఇట్ జస్ట్ టర్న్ మై వరల్డ్. సార్, జీవితంలో అందరూ శ్రమించే వాళ్లే. పని చేసుకుని వయసు మళ్ళీ అలసిపోయిన తర్వాత కార్నర్ లో ఒక చైరు దొరుకుతుంది. దాంట్లో కూర్చొని చూస్తే కష్టపడి సంపాదించిన డబ్బు